ఆయన మాట్లాడిండు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పోయిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాజాగా ఒక బాంబు వేల్చిండు. ఏమని? నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, బీఆర్ఎస్లోనే ఉన్నా, కావాలనే కొంతమంది కాంగ్రెస్ నాయకులు నా ఫోటోను కాంగ్రెస్ ఫ్లెక్సీలలో వేస్తున్నారు, నా గురించి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేసిండు. సుప్రీంకోర్టులో ఈ 10 మంది ఎమ్మెల్యేల జంపింగ్ ఎమ్మెల్యేల కేసు దగ్గరకు వస్తూ ఉంది, విచారణ పూర్తి కాబోతూ ఉంది, దానికి సంబంధించిన ఫలితం తీర్పు రాబోతూ ఉంది. ఈ నేపథ్యంలోనే జంపింగ్ ఎమ్మెల్యేలు ఏం చేయాలి, ఎట్లా తప్పించుకోవాలి, సుప్రీంకోర్టు వేటు నుండి ఎట్లా తప్పించుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే ఇలా బండ్ల కృష్ణ మనోహర్ రెడ్డి మాట్లాడిండు. గతంలో మిగతా ఎమ్మెల్యేలు కూడా మేము అది దేవుని కండువా, కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని చెప్పేసి మాట్లాడారు. ఇంకోవైపు దానం నాగేందర్ కూడా ప్రభుత్వానికి అడ్డమడ్డం మాట్లాడుకుంటా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుకుంటా నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేను కాదు, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నానే ఆ సీన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా. ఆ క్రమంలోనే కృష్ణ మనోహర్ రెడ్డి కొత్త నాటకానికి తెరలేపిండు అని చెప్పేసి మనం ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. నేను గద్వాల ఎమ్మెల్యే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మనోహర్ రెడ్డిని ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. గద్వాల్ టౌన్లోని పబ్లిక్ ప్రాంతాల్లో అనధికారికంగా నా ఫోటోను ఫ్లెక్సీలో వేశారు. నేను బీఆర్ఎస్ నుంచి గెలిచినప్పటికీ కొందరు కావాలనే కాంగ్రెస్ పార్టీతో ఉన్నట్టు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇలాంటి చర్యలు కేవలం తప్పుదోవ పట్టించడమే, ప్రజల్లో నా గురించి గందరగోళం సృష్టించి తప్పుదారి పట్టించడమే. ఎన్నికలు జరిగినప్పటి నుంచి నేను బీఆర్ఎస్లోనే ఉన్న నాపై ఇలా తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిబ్రవరి 11 తారీఖు నాడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఫిబ్రవరి 27 తారీఖు నాడు బయటకు వచ్చిందంట. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొన్ని రోజులకు పలువురు ఎమ్మెల్యేలతో పాటు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మనోహర్ రెడ్డి కూడా సీఎం రేవంత్ సమక్షంలో పార్టీలో చేరారు. అయితే పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే ప్రమాదం ఉందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. గద్వాల చైర్పర్సన్ సరితా తిరుపతి అయితే కూడా ఇక డీటెయిల్స్ ఇంకా అవసరం లేదు. ఇక సుప్రీంకోర్టు తీర్పు రాబోతుంది, జంపింగ్ ఎమ్మెల్యేల మీద పడుతుంది అని చెప్పేసి, వేటు పడుతుంది అని చెప్పేసి వస్తున్న వార్తలలో భాగంగానే ఇదంతా కూడా ముందు జాగ్రత్త చర్యలా లేకపోతే భయపడుతున్న చర్యలా అని చెప్పొచ్చు. ఇంకోటి, ఒకవేళ వేటు పడితే గద్వాల మళ్ళీ ఈయనకే సీట్ ఇస్తారా, కాంగ్రెస్ ఇస్తారా? ఒకవేళ ఇవ్వకపోతే ఈయన పార్టీ మారి అండ్లకు పోయినందుకే 10 నెలలకెళ్ళి ఎంతో ప్రచారం జరిగింది, ఈయన కార్యక్రమాల్లో పాల్గొంటాడు, ఫ్లెక్సీలలో విచ్చలవిడిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్పేసి చుట్టూ కాంగ్రెస్ నాయకుల ఫోటోలు వేసుకొని మధ్యలో ఫోటో వేసి ఫ్లెక్సీలు పెడతారు. ఇన్ని నెలలకెళ్ళి ఈయన కండవాడలే అంట. కానీ తాజాగా కాంగ్రెస్ ఫ్లెక్సీలలో ఈయన ఫోటో ఉన్నట్టు కనిపించిందట. పోయి మొన్న 10 నెలలకెళ్ళి మొన్న ఫిబ్రవరి 11 తారీఖు నాడు పోయి కంప్లైంట్ ఇచ్చిందట. ఇన్ని రోజులేమో కనవాలే, ఇన్ని రోజులు తెలవలే, ఇన్ని రోజు బీఆర్ఎస్లో ఉన్న నన్ను గుర్తురాలే కావచ్చు, ఇలా కొత్తగా గుర్తు వచ్చినట్టుంది. ఇక ఎన్నికలు వచ్చే ముందల, సుప్రీంకోర్టు తీర్పు వచ్చే ముందల అందుకే కొత్త నాటకానికి తెరదీసిండు. ఇంకో దిక్కు గద్వాలలో చాలా బలమైన లీడర్, కాంగ్రెస్ లీడర్ సరితా తిరుపతయ్య, ఆమె నుంచి పూర్తి వ్యతిరేకత ఉంది ఈయనకు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వస్తే ఈయన పుడుక్కుమనే ప్రమాదం ఉంది, గెలిచే అవకాశం లేదు. సరితా ఆ తిరుపతికు ఆమె కాంగ్రెస్ నుంచి టికెట్ తెచ్చుకుంటుంది, ఒకవేళ తెచ్చుకోకపోయినా ఇండిపెండెంట్గా పోటీ చేసిన బండ్ల కృష్ణ మనోహర్ రెడ్డికి చుక్కలు చూపిస్తుంది. అందుకే ఇదంతా కూడా కాదు, నా మీద తప్పుడు చేస్తున్నారని చెప్పేసి ప్రచారం చేసుకోవడానికి ముందు జాగ్రత్త చర్యగా కృష్ణ మనోహర్ రెడ్డి ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇక ఎస్ఎల్బీసీకి సంబంధించిన వార్త చూడొచ్చు. 5 రోజులుగా